పులివెందుల్లో అలా జరిగింది, తెలుగుదేశం నాయకులు అలా చేశారు, టీడీపీ గోండాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కొట్టేస్తున్నారు. 10 నిమిషాలకు ఒక పోస్ట్ వేస్తున్నారండి. అక్కడ దాడులు, ఇంతగా చేసేది వాళ్ళే. దాడులు చేసేది వైసీపీ నాయకులు, కార్యకర్తలే. అద్దాల పగలు కొడుతున్నారు, కారు అద్దాల పగలు కొడుతున్నారు, కార్లను ధ్వంసం చేస్తున్నారు. స్థానికేతరులు అంటే ఆ ప్రాంత వాసులను కాకుండా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పోలింగ్ బూతుల్లోకి వెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని అడ్డుకుంటుంటే ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని బూతుల్లోకి వెళ్ళవట్లేదు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని బయటికి గంటేస్తున్నారు, మా పైన దాడులు చేస్తున్నారు. ఒకటి కాదండి, పొద్దునుంచి ఒకటే ఇక రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడిన వీడియో మీకు పక్కా స్క్రిప్టెడ్ గా మాట్లాడుతున్నారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తానండి. ఒక చిన్న వీడియో అన్నమాట. ఒక మహిళ చేత వాళ్ళే కావాలని చెప్పేసి మాట్లాడిపిస్తూ, అంటే వెనకాల నుంచి ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆవిడ చేత మాట్లాడిపిస్తున్నారండి. డిలీట్ చేసాడంటే కొంప తీసి ఉదయం నేను చూసినప్పుడు ఉందలే ఇదిగోండి. ఈ మహిళ చేత ఒక నిమిషం, ఈ మహిళ చేత బీటెక్ రవి గారి తమ్ముడు మమ్మల్ని బూతులు తిట్టారు, మమ్మల్ని కనీసం బూతుల్లో కూడా రానవ్వట్లేదని చెప్పేసి ఈవిడ చేత ఒక స్క్రిప్ట్ చెప్పిస్తున్నారు. ఒకసారి వినిపిస్తామనండి. అది ఎన్నికల్లో మా ఏర్పల్లె గ్రామంలో ఏజెంట్లను కూడా కొడుతున్నారు, మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయలేదు. ఏమన్నా అంటే మహిళలు అనుకోకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. బీటెక్ రవి తమ్ముడు భరత్ కుమార్ మమ్మల్ని కొడుతున్నారు. ఇంకా ఎట్లంటే అట్లా మహిళలు చూసారు కదా. ఇంకా అన్నప్పుడే అర్థమైపోయింది, స్క్రిప్ట్ అనమాట. ఇప్పుడు వీళ్ళు బూతుల దగ్గర ఉన్నారంటే లేరు, ఇంట్లో కూర్చున్నారు. ఇంట్లో కూర్చొని నీట్గా కెమెరా ఆన్ చేసి, ఫోన్ ఆన్ చేసి, కెమెరా ఆన్ చేసి నీట్గా ఒక స్క్రిప్ట్ ఇస్తే అది చదివేసి వీడియో వీళ్ళకి పంపించడం, వీళ్ళేమో అప్లోడ్ చేయడం, ఏదో జరిగిపోతుందనే విష ప్రచారం. ఇదేనే కదా, ఇంకా ఒక నిమిషం ఉంది, వినిపిస్తుంది పూర్తిగా. ఆల్రెడీ సర్పంచ్ భార్య ఏజెంట్స్ గా కూర్చున్నా కూడా అమ్మాయిని కూడా కొట్టారు. ఇంత దారుణానికి ఒడిపడుతున్నారు. సుమారు 5 గంటల సమయం నుంచి బీటెక్ రవి, తూట్ల మధు వాళ్ళ 200 మంది పోలీసు బూత్ దగ్గర ఉన్నారు. అంతమంది రూల్ ప్రకారం ఏమవుతారు, పోలీసులు కూడా హేళన చేస్తూ చూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. వాళ్ళని మమ్మల్నే బయటకు పంపిస్తున్నారు, కానీ వాళ్ళని ఒక్కరిని కూడా బయటకు పంపలేదు. పోలీసులు కూడా అమానుషంగా మాట్లాడుతున్నారు మా మీద. మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు, ఓటర్లే జరగరు. ఒక్కొక్క మహిళలు బయట నుంచి వచ్చి కూడా మీరు ఎందుకు ఓట్లు లేవు కదా ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటే మేము ఆడుకోవడానికి వస్తున్నాము అంటున్నారు. సార్ ఇంత దారుణానికి ఒడిపడుతున్నారు మా మీద. మమ్మల్ని ఏజెంట్లుగా కూడా అలౌ చేయలేదు, మమ్మల్ని కొడుతున్నారు. ఎలాంటి వెనకాత నుంచి ఎవరో ఒక వ్యక్తి అంటున్నాడు అనమాట, మమ్మల్ని కొడుతున్నారని చెప్పండి అంటే ఈవిడ అలాగా మాట్లాడు. ఏమన్నా సిగ్గు అనిపిస్తుంది, ఎవడన్నా నమ్ముతాడా? పులివెందుల్లో వైసీపీ నాయకుల పైన దాడి అంటే ఎవరన్నా నమ్ముతారా? అసలు నమ్మే అవకాశం ఉందా? అసలు మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అక్కడ దాడులు చేస్తారు, కార్లు బదులు కొడతారు, దాడులు చేస్తారు, ఫోన్లు చేసి బెదిరిస్తారు. గతంలో కూడా చూసాం కూడా. దాన్ని పొద్దు నుంచి రుద్దేస్తున్నారండి. అంటే ఓడిపోయిన తర్వాత అంటే గెలిపోవటం మన చేతుల్లో లేవు. రిజల్ట్ తెలుస్తుంది, అది ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అని తర్వాత తెలుస్తుంది. అది పక్కన పెట్టేసేయండి. ఒకవేళ ఓడిపోతే ఇదిగో ముందు నుంచి కూడా మేము చెప్పాం కదా, మా పైన దాడులు చేసేది, మమ్మల్ని అడ్డుకున్నారు, మమ్మల్ని లోపలికి వెళ్ళలేదు, ఏకపక్షంగా జరిగింది ఈ ఎన్నిక, మమ్మల్ని అసలు ఎక్కడ కూడా రానవ్వలేదని చెప్పేసి ఒక సాకుగా చూపించేందుకు ఈ ప్రయత్నం అనమాట. ఇది ఒకటనే కాదు, ఏకంగా అదే పని మీద ఉన్నాడు పొద్దున్న నుంచి. ఇంకో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎందుకయ్యా అంటే ఇగో ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయకపోతే అల్లర్లు ఇంకా ఎక్కువైపోతాయి, దాడులు ఇంకా పెరిగిపోతాయి. సో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకుంటారు. అదేం పెద్ద నేరమేం కాదు. ఇక దాన్ని కూడా తీసుకొచ్చి పులివేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేసారు. ఉత్తముడు, గాంధీయవాది, అసలు ఏమీ తెలియదు అవినాష్ రెడ్డికి. చేసిన దాడులు చాలు, చేసిన అరాచకాలు చాలు. ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. అక్కడ పోలింగ్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. విజువల్స్ కనబడుతున్నాయి టీవీలో గట్ట. చాలా ప్రశాంతంగా జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఊరికే మీ అంతటి మీరే ఎవడో కర్రలో కత్తులు పట్టుకున్నారని చెప్పేసి దూరం నుంచి, చాలా దూరం నుంచి వీడియోలు పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు, అసలు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీకి ఆపాదించి ఇదిగో వీళ్ళు తెలుగుదేశం నాయకులు. చాలా దూరం నుంచి తీసి వీడియోలు, దగ్గర నుంచి కాదట. ఎవడో నమ్ముతాడండి ఇవన్నీ?
ఇవన్నీ మన కోడికత్తి డ్రామాలు ఉంటాయి కదా, సేమ్ అలాంటివి ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇకనైనా సరే ఇలాంటి డ్రామాలు పక్కన పెట్టేస్తే బాగుంటుందండి. జనాలు నమ్మాలి కదండి. మన గురించి తెలుసు, అవినాష్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసు, ముఖ్యంగా పులివెందుల్లో అక్కడ ఉన్న ప్రజలకు బాగా తెలుసు. మనం ప్రత్యేకించి ఆయన గొప్పతనం గురించి, మీ గొప్పతనం గురించి మేము చెప్పవసరం లేదు. పైగా మీకు మద్దతుగా వేలాది మంది ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారా? ప్రజలు ఏకంగా నిరసన తెలియజేస్తున్నారు, ప్రజలే కాళ్ళు పట్టుకుంటున్నారు మేము ఓటేస్తానికి వెళ్ళాలని చెప్పేసి అని. నమ్ముతాడండి ఎవడైనా? కాస్త సిగ్గుపడితే బాగుంటది. మీరు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దొంగోట్లు వేయించేద్దాం ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు. మెయిన్ ఆ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళ బూతుల దగ్గర స్థానికేతరులను కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి ఓటు వేయించడానికి లోపల తీసుకెళ్తున్నారు. ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు లేదంటే ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో అలాంటి సందర్భంలో కొన్ని చోట్ల అడ్డుకోవడం జరిగింది. అడ్డుకుంటారండి, ఊరికి వదిలేస్తారా? మీ ఇష్టంలో రిగ్గింగ్ చేసుకోండి, లేదంటే బూత్ క్యాప్చరింగ్ చేసుకోండి, ఎవడేం మాట్లాడాలి మీకు అలవాటే కదా ఇప్పుడు వదిలేస్తారా? అలా వదిలేస్తారు? ఖచ్చితంగా అడ్డుకుంటారు కదా. అడ్డుకోకుండా అయితే ఉంటారు కదండి. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మీరు దొంగోట్లు ఏం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు. అది ఎవరో ఊరుకోరు. అది తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే ఏజెంట్లే కాదు, ఎవరో ఊరుకోరు. అంటే మీకు అలా సాగుతుందంటే మమ్మల్ని ఎవడేమో అనకూడదు, మేము ఏం చేసినా కానీ చూస్తూ ఉండాలి. ఇది ఒక దిక్మలతనం అయిపోయింది మాకు. ఏమన్నా అంటే మళ్ళీ ఎదురుదాడి, మళ్ళీ ఏడుపులు. ఇది ఎక్కడ ఏడుపు నాకు అర్థం కాదు. గతంలో మీరు ఎంతకంటే అరాచకాలు సృష్టించారు. నేను అరాచకాలు అని చెప్పేసి అనట్లా. మీరు ఒక్కసారి 2020 మనకి లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినాయి కదా, అంటే అప్పుడు ఎన్నికలు జరగలేదు కానీ ఒకసారి మీకు ఐడియా ఉందా? పల్నాడులో నామినేషన్ కూడా వేయించేటోళ్ళు కాదు. ఒకవేళ ఎవరైనా నామినేషన్ వేయడానికి వెళ్తే చేతిలోంచి ఆ పత్రాలు తీసుకుని చింపేసేటోళ్ళు. వాళ్ళు ఎక్కడ కూడా అలాంటి దాఖలాలు లేవే. తలకాల పగలు కొట్టారు. బోండవమ్మ గారు, బుద్ధ వెంకన్న గారు వెళ్తే వాళ్ళ పైన దాడి చేశారు. ముఖ్యంగా తురకా కిషోర్ అంటాడు. అనే ఊరికే పని లేకో లేదంటే ఇంకో దానికో వేయరా లోపల. మీరు చేసిన అరాచకాలే. తురకా కిషోర్ని ఎందుకు వేశారండి లోపల? ఎన్నికలకు సంబంధించి, స్థానిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ఎక్కడెక్కడ వేయనివ్వకపోతే బుద్ధ వెంకన్న గారు, బోండవమ్మ గారు ఇద్దరు వచ్చారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అంతే, వాళ్ళు వచ్చారో లేదో దాడి. పైగా మాట్లాడుతూ పోస్టులు పెట్టేవాడు ఫేస్బుక్ లో. నారా లోకేష్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మేము పల్నాడుకి వెళ్తామని కానీ కార్లలో రాళ్ళు ఫోటోలు తీసి ఎవడొస్తారని మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి అప్లోడ్ చేసేవాడు. ఆ రోజు బలుపు ఆ రోజున మన వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. మళ్ళీ ఎవడు ఏమి చేయలేడు. ఇవాళ కేసులు పెట్టి అరెస్ట్ లోపల ఏడుతున్నారు. మరి దాడులు చేస్తే ఏరండి? వైసీపీ పార్టీ అనగానే గుర్తుకొచ్చేది ఒకటే, దాడులు చేస్తారా బాబు, రౌడీ పార్టీ, రౌడీజం ఎక్కువ ఉంటది, బూతులు తిడతారు. మనుషులు కాదు, మృగాలు కూడా కాదు, అదొక రకమైన రాక్షసులు. ఆ పేరు వచ్చేసాం కదా మనం. ఆ పేరు వచ్చిన తర్వాత కూడా పైగా మేము అమాయకులమండి, మేము శుద్ధపోసమండి. అడెవడో అంటాడు జగన్మోహన్ రెడ్డి కంట అతి మంచితనం ఎక్కువైపోయిందంట. అతి మంచితనం జగన్మోహన్ రెడ్డి. ఎవడో నమ్ముతాడా? జగన్మోహన్ రెడ్డి మంచితనం గురించి అందరికీ తెలిసిందే. కుటుంబ సభ్యులు చెప్పేస్తారు, చెప్పరా? షర్మిలాని అడిగినా, సునీతమ్మని అడిగినా ఇద్దరు కూడా చాలా చక్కగా చెప్తారు జగన్మోహన్ రెడ్డి మంచితనం గురించి. విజయమ్మ గారి గురించి వద్దులే, చెప్పుకోవాల్సిన లేదు అనుకోండి. తల్లిపైన కేసు వేసేయడం అది వేరే విషయం, వాళ్ళ పర్సనల్. అది ఇక్కడికి వచ్చి మా మీద రుద్దేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడండి, మంచోడు కాబట్టి ఆటలు సాగుతున్నాయి. లేకపోతే ఎందులో మంచోడు రా? ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయిందండి. మేధవ ముసుగులో రావడం, ఇక్కడికి వచ్చాడు, వక్రీకరించాడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ప్రజలను మభ్య పెట్టాడు. ఏమన్నా అంటే వీళ్ళ మేధావులు. ఇప్పుడు అది కాదురా జరిగింది చెప్పండి కాస్త. మరీ అంత దిగజారిపోమాకండి. మరీ దిగజారిపో చాలా ఎబ్బిట్టిగా ఉంది, చాలా దరిద్రంగా ఉంది. వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఈ భజన ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అంటే అలా కాదంట. అన్నాడు మా శ్మశానాల్లోని ఎముకలు ఎరుకునే ఊళ్ళో ఉంటాడు మా కాశ్మీర ప్రసాద్ గారి. అది సాక్షిలోకి వచ్చి నిన్నటి నుంచి ఒకటే గోల 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 గోల. ఇంక జగన్మోహన్ రెడ్డి అంత వీళ్ళు తిరుడు ఇంకెక్కడా లేడు. ఇంకా దేనికి రా అంటే రీజన్ ఉండదు. ఎందులోరో చెప్పంటారంటే దానికి రీజన్ ఉండదు. అతి మంచితనం అంటాడు. తెలుగుదేశం లేదంటే కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తున్నారు అంటాడు. ఏ ఉన్నారా నీ దగ్గర ఆధారాలు? కనీసం అయ్యన్నా చూపించి మాట్లాడంటే వాటిని కూడా చూపించరు. రుద్దడినే రుద్దేసి 5 ఏళ్ళు నాశనం చేశారు. అలాగే 5 ఏళ్ళు సర్వనాశనం చేస్తాను కారణం ఏంటి?
ఇప్పుడు మీలాంటి మేధావులే ఇవాళ పక్క రాష్ట్రాలను చూసి సిగ్గుపడండి. మనకంటే ముందు ఉన్నాయి అన్ని రాష్ట్రాలు కూడా. ఆంధ్రప్రదేశ్ కంటే మనకంటే ముందు ఉన్నాయి అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆఖరికి ఒరిస్సా కూడా ఎంతో కొంత డెవలప్మెంట్ అవుతుంది. ఒరిస్సా, బీహార్ కూడా ఎంతో కొంత డెవలప్మెంట్ జరుగుతున్నాయి. మనమే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ కోసం లేదంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా పరిశ్రమలు తీసుకొస్తే సరిపోద్ది. అబ్బే దీని వెనకాల ఏదో అవినీతి జరిగింది, దీనిపైన ఏదో రకంగా మనం వచ్చిన తర్వాత ఊరికే జరిగినా జరగకపోయినా ఒకవేళ 10 మందికి మంచి చేద్దామనే ఉద్దేశంతో తీసుకొస్తారు. అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని కొత్తగానే ముఖ్యమంత్రి అయ్యేటండి 4వ సారి. ఇది ఇంకా డబ్బులు సంపాదించేసుకుంటాడు, ఇంకా అవినీతి చేస్తాడు. వీళ్ళకైనా మైండ్ నుండి మాట్లాడుతున్నారా, మైండ్ ఏమైనా పోయింది మాట్లాడుతున్నారా? ఒక పరిశ్రమ వస్తే కమిషన్లు అంటారు. కమిషన్లు తీసుకునే స్థాయిలో చంద్రబాబు నాయుడు ఉన్నారండి. దిక్కుమలేదోళ్ళు కాకపోతే వీళ్ళు ఎక్కడన్నా విన్నారా మీరు? ఏ రాష్ట్రంలో అయినా సరే ఏదైనా ఒక పరిశ్రమ వచ్చింది అనుకోండి, ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏదైనా ఒక పరిశ్రమ వస్తే అక్కడ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ, అపోజిషన్ లీడర్లు ఎవరైనా సరే, సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఒక్క చిన్న మాట మాట్లాడతారండి. ఆ పరిశ్రమ ఎందుకు వచ్చింది, కమిషన్లు ఇచ్చారా, అవినీతి జరిగింది, ఇలాంటి పదాలు ఎవరైనా వాడతారండి? అసలు సమస్య లేదు, ఎవరు మాట్లాడరు. ఇంకా సంతోషంగా ఫీల్ అవుతారు అన్నమాట, హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య పర్వాలేదు, 10 మందికి ఉపాధి దొరుకుద్ది. మన రాష్ట్రంలో చదువుకున్న యువత ఉన్నారు, నిరుద్యోగ యువత ఉన్నారు, వాళ్ళందరికీ అక్కడ ఉపాధి దొరుకుద్ది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. మాకున్నారు దిక్మాలి, అసలు అలా ఉండదు మాకు. చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకొచ్చారా, రాసియండి అవినీతి జరిగిందని చెప్పేసి అని. తాడు బంగారు లేని ఎదవలందరూ వచ్చి మేధావుల ముసుగులో కూర్చుంటారు అక్కడ టీవీ డిబేట్లల్లో. ఆడికి లింక్ ఈడికి లింక్ అంటారు, అడి తిప్పి చంద్రబాబు నాయుడు గారు చుట్టం అంటారు. ఏం ఉండదు అక్కడ. అందుకని వీళ్ళు చెప్పే విధానాలు అలా ఉంటాయి అన్నమాట. చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు చుట్టం అయిపోతారు. ఇప్పుడు ఒకవేళ పెట్టారండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఉంచుతాడు అన్నిటికీ, మరి ఏం చేస్తారు? తరివేస్తారా? అలా తరివేసే కదా ఇక్కడ తీసుకొచ్చారు. చేసిన అరాచకాలు అన్నింటిలోనే ముందే ఉంటారు, పైగా ఇక్కడికి వచ్చి ఏడుస్తారు.